स्वामीनाथ करुणाकर दीनबन्धो श्री पार्वतीश मुख पंकज पद्मबन्धो श्रीशादिदेव गणपूजित पादपद्म वल्लीसनाथ मम देहि करावलम्बम् देवादिदेवनुत देवगणाधिनाथ देवेन्द्रवन्द्य मृदु पंकज मंजुपाद అందరికీ కూడా మనవి మన శ్రీనగర్ భక్త బృందం వారి పూజా మహోత్సవాల్లో భాగంగా పూర్తి చేసుకొని కృత్తికా నక్షత్రం ఆదివారంతో కూడుక అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుచున్నా విశ్వే దేవాసోధివోచతే సోమరాజం ప్రతినతం పురస్తాత్ దత్తో గోపాః పరిపాహిరస్త్వము ప్రత్యయం నమో నమః చుమ్యాహస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః ఓం జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అభిషేక కార్యక్రమంలో భక్తులందరూ కూడా చేసేటువంటి చక్కని తిరుమంజన సేవ. ఇలా సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించాలంటే ఆ క్షేత్రానికి వెళ్ళి మనం అక్కడ టికెట్ ఏదో తీసుకొని దానికి సంబంధించిన ద్రవ్యాలు తీసుకొని అక్కడ మనం సుబ్రహ్మణ్యం. కానీ మన వినాయక చవితి మహోత్సవాల సందర్భం వేసుకోండి. ఉత్తిష్టంత భూత పిశాచాః ఏతే భూమి భారకాః తత్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్ జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో. నమస్కారం చేసుకోండి. ఇక్కడ భగవంతుడికి చక్కని సంకల్పాన్ని చెబుతున్నారు స్వామికి. భగవత్కర్యం నీ అనుజ్ఞ చేత నీ కైంకర్యాన్ని చేస్తున్నావయ్యా అన్న భగవత్ కైంకర్యార్థం అని చెప్పి స్వామికి చక్కని సంకల్పం. ఏ కల్పంలో ఉన్నామో ఏ యుగంలో ఉన్నామో కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే అస్మిన్ కృష్ణా తీర ప్రాంతే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదిక దృష్టి సంవత్సరాముద్దేశ్య స్వామినః వినాయక చవితి మహోత్సవే కర్మణి స్వామినః విశేషతః శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరం మృతస్నపనాంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహా ఏషాం యజమానానామస్య శ్రీమాన్ శ్రీమతః తవస్య సురేష్ నామధేయస్య ధర్మపత్ని రత్నకుమారి నామ్నీచ సాహితీ నామధేయస్య పాణిగ్రహణ అధికార యోగ్యత సిద్ధ్యర్థం కుమారస్య వరుణ్ గోపాల్ నామధేయస్య ఆయురగానే మనకి ఏమి ఇవ్వాలో మనం ఏం కోరుతున్నామో అన్ని కూడా సహ కుటుంబానం అనుకోండి అందరికి వర్తిస్తున్నది. చక్ర భయ నివారణార్థమస్మిన్ దేశే క్షామడాంబర మహామారి ప్రవేశ అగ్ని భయ జార భయ చోర భయ సకల భయ నివారణార్థం ప్రవిఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః ఆయా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆత్మానందం ప్రోక్ష పవిత్ర పవిత్రో వా సర్వచరం స్వస్తి వై ప్రాణో భవ సుముఖో భవ ప్రసన్నో భవ స్థిరాసనం కురు. కార్యేషు సర్వదా
श्रीमन्महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्नखचितसिंहासनं समर्पयामि पादयोः पाद्यं शुद्धोदकस्नानं समर्पयामि आनन्दनो शुद्धा आचमने ॐ कपिलाय नमः ॐ गजकर्णकाय नमः ॐ लम्बोदराय नमः रेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं वन्देन परिशिल्यामि समर्पयामि ॐ घोरेभ्यो घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वधर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः हिरण्यपात्रं मधो पूर्णं दधाते योसानेति एकदा ब्रह्मण ఉపహరతే మన్వంతరాల్లో కొన్ని కల్పాలలో ఆ స్వామి జన్మించడం ఇలా రకరకాలుగా మనకి తెలుస్తూ ఉంటాయి. గణపతిని ముందుగానే పూజించినట్లు మనకి పురాణాలు చెబుతాయి. శివపార్వతుల కళ్యాణం ఏంటి, హల్వలే అక్కరలేదు, వట్టి ఉండ్రాళ్ళకే చేయి చాచు. ఆయనకేమి పెద్ద పెద్ద మీరు ప్రసాదాలు పెట్టక్కర్లా. पांतो पुष्पाणि पांतो सौभाग्यमस्तु तांबूलानि पांतो ऐश्वर्यमस्तु यमृजाहं वादयिष्ये वाच्यता ओम भद्रकरणे भिसृणयाम देवा शान्तिरस्तु पुष्टिरस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु विघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु स्वस्तिमन्दिरस्तु ईशान्यां बहिर्देशे अरिष्टरधनमस्तु यत्पापं तत्प्रतिघ्नमस्तु योजवावनस्पतयस्तुन्दो होरात्रे द्वे स्यातामुत्तरे शुभकर्मण्य विघ्नमस्तु उत्तरोत्तरमहरहरभिवृद्धिरभ्यर्जन्ति स्वस्ते वेदप्रियन्त स्वस्तुत्यन्ति स्वस्तर इन्द्रो वृद्धस्रवा वृद्धि अभ्युदय कर्मणे महाजनान नमस्कुर्वाणाय आशीर्वचनम् अपेक्षमाणाय च आयुष्मदे स्वस्ति भवन्तो ब्रुवन्तो सर्वार्थमार्थोऽधि एवं वेद अध्यास्महव्यैर्नमस्तु शान्तिः पुष्टिस्तुष्टिश्चास्तु सुभगो सुभमस्तु पुनरभिगो ब्राह्मणेभ्यस्तु ధర్మం గతులు తప్పుతున్నప్పుడు కాలాలు కూడా మారుతూ ఉంటాయి. వర్షాకాలంలో విపరీతమైన ఎండలు, ప్రకృతి వైపరీత్యాలు కలుగుతున్నాయంటే మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎక్కడో ధర్మానికి హాని కలుగుతుంది. అందుకని ధర్మం అందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. అనుగ్రహించమయ్యా స్వామి, మన్నించి మమ్మల్ని అనుగ్రహించడం మనందరం కూడా సమిష్టిగా ప్రార్థన చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు. మా దాంట్లో సందేహం లేదు. అందుకని వరుణ దేవుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలి. ఒక కలశంలో ఆ వరుణ దేవుడిని అటువంటి ప్రతి స్థానము కూడా భగవంతుడు ఇచ్చినటువంటిది. ఏది కూడా ఇది మనది కాదు. కానీ భూమి నాది, ఇవన్నీ నావే, ఇవన్నీ ఏవో మనం అనుకుంటాం, అవన్నీ నవ్వుకుంటాయి. ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం హాయిగా ఉండాలి. అందుకోసమని మనకి వాస్తు అక్కడ నిర్ణయం. ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినా బాగుండేదేమో, ఇంటి దగ్గర ఏమైపోయిందో, వ్యాపారం అంతా ఆందోళనే. మనం గజిబిజి లోకపు గందరగోళము, అజపజ తెలియని ఆందోళనము, ఇది మన జీవితాలు. ఇవాళ ఆ వచ్చిన అరగంట 10 నిమిషాలైనా ఏకాంతంగా భగవంతుడికి ధ్యానం చేసుకున్నావా? లేదు. మనం షాంపూలు పెట్టి రుద్దుతాం. మన లోపల ఎలా శుద్ధి చేస్తారు మీరు? తన ధర్మం అనే సాంప్రదాయం. ఇది బాగుందా, యావత్ ప్రపంచం బాగున్నట్లే. మనకి పంచామృత కలశాధిష్టాన దేవతాభ్యో నమః. ఓం శాన్నమపరాయ పరమేశాత్మనే నమః. యాన్నమపరాయ పురుషాత్మనే నమః. రాన్నమపరాయ విశ్వాత్మనే నమః. లాన్నమపరాయ నిత్యాత్మనే నమః. వాన్నమపరాయ సర్వాత్మనే నమః. పూజాం సమర్పయామి. దేవసేన సహితుడై ఇక్కడ వేంచేసినటువంటి స్వామి వల్లీస దేవసేనేశ భక్తపాలన తత్పరా దరహాస ముఖాంబోజ సుబ్రహ్మణ్య ఋషద్వర సద్రుత్ సద్యోమ సదబ్జా గోజా అర్ధజా అద్రిజా అర్థం బృహదో భ్రోర్మధ్యాయుధ వైసందాయజా కర్ణాభ్యాం నమః. స్తోకేతనయే మాన ఆయుధమానో ఘోషమానో అశ్వేషరీర్యః ముఖా శివోన స్వమనా భవ. ముఖాయ నమః. శ్రీకంఠా స్రవాథః క్షమాధనాః దేహాగుం సహస్రయోజనే వసన్మాన తన్మసి. కంఠాయ నమః. శ్రీకంఠాదివగో రుద్రా ఉపస్థిత
దేవతాः తేషాగుం సహస్రయోజనే వధన్వాన తన్మసి ఉపకంఠాయ నమః నమస్తే అస్వాయుధాయానాతదాయ ధృష్ణవే ఉభాభ్యాం తదే నమో బాహుభ్యాం తవ ధన్వనే బాహోభ్యాం నమః హే ధర్మేషుస్తమహస్తే బభూవతే ధనోదయాస్మాన్ విశ్వదస్మో యక్ష్మయా పరిభుజా బాహోభ్యాం నమః తీర్థాని ప్రచలంతు సుఖావంతో శంకినః తేషాగుం సహస్రయోజనే వధన్వాన తన్మసి హస్తాభ్యాం నమః సంయోజాదిభవే భవస్వమాన్ భవోద్భవాయ నమః అంగుష్ఠాభ్యాం నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః మనోన్మనాయ నమః దక్షిణేభ్యాం నమః ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః సర్వద్రవేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః ప్రచోదయాద్ నాగాభ్యాం నమః ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతమేస్తు సదాశివో కనిష్ఠికాభ్యాం నమః నమో కిరికేభ్యో దేవానాగో హృదయేభ్యః పృష్ఠాయ నమః నమస్తక్షభ్యో రదకారేభ్యశ్చ వో నమః కక్షాభ్యాం నమః నమో హిరణ్యబాహవే తేనాన్యేక్షాంచపదయే నమః పార్శ్వాభ్యాం నమః నమః గర్భస్సమవర్తదాగ్రే భూతశ్చ జాతః పదరేక ఆసీదో సదాధార పృథవేన్యామదే మాంగస్మై దేవాయ అమిషామిధేమ నాభ్యై నమః ఏడుష్టమదే వదనే వధన్వాన ధన్మసి భూయాయ నమః అన్నేషు వివిధ్యంతి పాత్రేషు ప్రదోజనానో తేజాగం దహత్రయో జతపదమానోర్భగం మానభుక్షం దపదమానభుక్షితం మానో వదే పితరం మోదమాతరం ప్రియామానుస్వరమో రుద్రనీ ప్రథన్వా ప్రతిహితాభిరస్తా బృహస్పతే పరిధియార్థేర్రామ్యాస్తి దేహస్తైతవః పరాదా భగవోపమాస్త్రాయ ఫటో వందస్య భూయాగుంసస్య దశో రుద్రామిదస్తే తేజాగం దహత్రయో జనే భగంవాని దంబధే బంధః ఓం నమో భగవతే రుద్రాయ నమః ఓం లాటాయ నమః బమ్ముఖాయ నమః గం గంధాయ నమః భ్యాం నమః సత్యోజానం ప్రపద్యామి సత్యోజాభ్యాం నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వధర్మేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః రుద్రాయ నమః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచో ఆవాహన చేసుకున్నాం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. భగవంతుడు ఎక్కడున్నాడు? ఇదిగోండి ఇక్కడ మంచి విగ్రహం పెట్టారు, స్వామి ఉన్నారు. ఇదిగో ఇక్కడి నుంచి ఏం చేశారు, ఆయన ఉన్నారు. ఇంకా వెళ్తే మనకు దగ్గరలో ద్వారకా తిరుమల ఉంది, తిరుపతి ఉంది. ఇన్ని క్షేత్రాల్లో ఉన్నాడు. కనపడే ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నాడు. లోపల ఉన్నటువంటి వాడు సోహం తెలియట్లన్నారు. ఆ త్యజేద జ్ఞాన నిర్మాల్యం. పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏం చేస్తాం? ఆ ఎండిపోయిన వాడే లోపల ఉన్నటువంటి ఆ సోహం కనపడుతుంది. ఇది మనకు అర్థం. అందుకని ఈశ్వరుడు సర్వ ప్రాణుల యందు ఉన్నాడు, కేవలం మనుష్యుల యందే ఉన్నాడు అనుకుంటూ ఈ సనాతన ధర్మంలో మనకి వేద ఋషులేవి చూసి ఒక వస్త్రం ముక్క దాని వస్త్రంలోంచి చీరలోంచి చించి సుబ్రహ్మణ్య స్వామి దేవతావాహయామి స్థాపయామి పూజయామి సర్వమంగళమాంగళ్యే శివే ధర్మార్థసాధికే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వల్లీ దేవసేనా దేవతావాహయామి స్థాపయామి పూజయామి అస్మద్ధేవో నిషదనం వర్ణేవో వసతే అవాహితేభ్యः సర్వేభ్యో దేవతాభ్యో నమః. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః. ప్రాణ ప్రతిష్టాపన సిద్ధిరస్తు. అసునే దేవరస్మాద్ చక్షుః పునః ప్రాణహేనో దేవో సూర్యమధ్యరం నమనమదే స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యదాస్థానముపక్వయతే. భవ వరదో భవ శుభో భవ వరదంలో భవ శాంతో భవ స్థిరాజనం గురో ధ్యాయామి అతధ్యానం మయూరాధిరు బ్రహ్మాదార్థం పుష్పాక్షదాన్ సమర్పయామి. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ఔపచారిక స్నానం ఆపోహిష్టామయో పశ్చిమతమోరధస్తస్య భాజయతే హనః. మాతరః తస్మాదరంగమామవో యస్య క్షయాయ జిల్వథా. జనయథా జనః. శుద్ధోదకేన స్తపయామి. హిరణ్యవర్ణः సుజయః పాభగాయాసు జాతः కశ్యపో యాస్మింద్రः. అగ్నేయా గర్భం దధిరే విరూపాస్తానః.
ఓం ఆప్యాయస్వదమే తుదే విశ్వతః సోమవిష్ణయో రాజస్యంగతే సద్యాయ నమః వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః క్షీరేణ స్తపయామి అధిక్రావన్నో అకారుషం విష్ణోరస్వస్య వాజినః సురభిరో ముఖాకర ప్రణాయోగం సితారిషతు వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కరవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రవచనాయ నమః సర్వభూతగమనాయ నమో మనోన్మనాయ నమః స్తపయామి గచ్ఛేణ పవిత్రేణ మనోధోర్యస్య రశ్మిభిః అఘోరేభ్యో ధ్యామి మధువాతారతాయ దేవధుక్షరండి సింధవః నాదో మథవ్యోధానే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్ కరేణ స్తపయామి స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయమే బృహస్పతయే మధుమాగుం పదాభ్యః ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూత శివో మే అస్తు సదా తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి ప్రచోదయాత్ భజేహం కుమారం భవారం. ఆదిశంకరాచార్యులు వారు రచించినటువంటి భుజంగ నశింపజేసేటువంటి వాడిని, దుష్ట శిక్షణ భక్త పరిపాలన చేసినటువంటి బ్రహ్మభావములో ఉండేటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని నేను నమస్కరిస్తున్నాను అని ఓం నమస్తే రుద్రమణ్యవదోదైషవే నమః నమస్తే హవేసేనాన్యేతి సాంజపదగే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పదగే నమో నమః సస్మింజరాజద్విషేమదేవధీనాం పదగే నమో నమో బపులసాయ వ్యాధనేన్నానాం పదగే నమో నమో హరికేశాయ ఉపవీదనే వృష్టానాం పదగే నమో నమో భవస్య హేత్యే జగదాం పదగే నమో నమో రుద్రాయ తదావినే క్షేత్రానాం పదగే నమో హవేసేనాన్యేతి సాంజపదగే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పదగే నమో నమః సస్మింజరాజద్విషేమదేవధీనాం పదగే నమో నమో బపులసాయ వ్యాధనేన్నానాం పదగే నమో నమో హరికేశాయ ఉపవీదనే వృష్టానాం పదగే నమో నమో భవస్య హేత్యే జగదాం పదగే నమో నమో రుద్రాయ తదావినే క్షేత్రానాం పదగే నమో వృక్షాణాం పతయే నమో నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో నమో భవంతరే వారివస్కృతాయ ఔషధీనాం పతయే గవాయ నిశంకనే స్థేనానాం పదగే నమో నమో నిశంకనే సితమదే తస్కరాణాం పదగే నమో నమో మంజదే పరివంజనే సాయూనాం పదగే నమో నమో నిచరమే పరిధరాజరంజానాం పదగే నమో నమః సుగావేభ్యో प्रतिपथानेभ्यश्च वो नमो नमः आयच्छेभ्यो विसृजभ्यश्च वो नमो नमोऽस्यभ्यो विद्येभ्यश्च वो नमो नमः आसीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः सुमभ्यो जाग्रभ्यश्च वो नमो नमस्तिष्ठभ्यो धामभ्यो स्वेभ्यो स्वपदिभ्यश्च वो नमः व्याधनेभ्यः भवन्त्यन्तेभ्यश्च वो नमो नमः गणाभ्यस्त्रगमहदेभ्यश्च वो नमो नमः कुत्सेभ्यो कुत्सपदभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपदभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपदेभ्यश्च वो नमो नमो विरोपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्यक्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः यशकृभ्यो धन्वकृभ्यश्च वो नमो नमो मृगेभ्यस्मरिभ्यश्च वो नमो नमः स्वभ्यस्पवदेभ्यश्च वो नमः नमः भवाय च रुद्राय च नमः सर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च सिद्धिगन्धाय च नमः कवर्तने च व्युत्तन्मने च नमो गिरिसाय च शिवविष्णो हस्ताय च वामनाय च नमो बृहदे च वरसीयते च नमो वृद्धाय च संवृद्धने च क्रियाय च प्रथमाय च नमः आसवे च धराय च नमः शीघ्रियाय च सेभ्याय च नमः ऊर्म्याय च वस्पन्याय च नमः तस्याय च द्वीप्याय च मेघ्याय च विद्युत्याय च नमः यैत्र्याय च तप्याय च नमो वाद्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च आम्राय च वराय च नमः शङ्काय च मधुराय च नमो उग्राय च भीमाय च नमो अग्रे वद नमो गोष्ट्याय च गुह्याय च नमः स्तल्भ्याय च गेह्याय च नमः कार्याय च कक्वरेष्ठाय च केभ्यो देवानां हृदयेभ्यो नमो क्षीरकेभ्यो नमो विचिन्भत्येभ्यो नमः आरहतेभ्यो नमः आमीवत्येभ्यः अंधस्पदे दरिद्रं नीललोहित शिवा रुद्रस्य भेषजीतजानो मृडजीवसे शिवागं रुद्राय तपसे कवत्तने
क्षगद्वीराज प्रभरामहे मदो यदानः समदद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्ननादरो मनुराजते पिता ततस्य मतवरुद्र प्रणीतौ मानो महान्तमदमानोर्भगं मानोक्षन्दमदमानोक्षितो मानवदेः पितरं मोदमानो गोषुमानोऽस्ते शुरीर्षः वीरान् मानो रुद्रभा मितो वधेर्हविष्मन्तो नमसा विधेमते आराध्ये गर्तसनयुवानं मृगन्न भीमुपहत्नुमुग्रं मृडाचरिद्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन् गोमेभ्यस्तोकादनगादमडगा तुष्टम शिवतम शिवो नः सुमना भव परमे वृक्षायुधं निधा यास्ते सहस्रकं हेतगोजमस्मिन् विभुवत्पदा सहस्रधाबाहोस्तव हेतजः सहस्राणि सहस्रतो ये रुत्सादिभूम्यां तेषां सहस्रयोधने वधन्वादन्मसि दराः तेषामो सहस्र नीलग्रीवा श्रीगन्धादिवगो रुद्रा उपस्थिता देवहातो परिशमितमस्ते विश्वायश्चनावेष्टितं वाजम्भे दधामि महे सकन्दं पुष्टिवर्तनो उर्वारुकमिव बन्धनान् मृत्योर्वृक्षीयमामृतात् तस्मै रुद्राय नमो अस्तु सहस्रमयं वासा मृत्योमृत्याय हन्तवे यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा గ్రంథిరుద్రో విశాంతకః జరిగేటువంటి దివ్యమైనటువంటి అభిషేక కార్యక్రమంలో స్వామివారికి వివిధములైనటువంటి ద్రవ్యములతో ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఉంది. అందుకని స్వామివారి మూర్తికి కాకుండా స్వామివారి పాదాల దగ్గర ఆ పంచామృతాలు సమర్పించి శరవణ భవాయ నమః అనుకుంటూ స్వామివారి సేవలో అందరం సురారాతి శత్రుం రవీంద్రవగ్ని నేత్రం మహాబర్హిపత్రం శివస్యాబ్జమిత్రం ప్రభాస్వత్కళత్రం పురాణం పవిత్రం. సమస్తమును కూడా నియమించేవాడు ఎవడైతే ఉన్నాడో విశ్వశాసనకర్త ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుడు తస్మై రుద్రాయ నమో అస్తు సహస్రమయం వాసా మృత్యోమృత్యాయ హంతవే యజ్ఞస్య మాయయా సర్వాన్ వయజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా. గ్రంథిరుద్రో విశాంతకః చెప్పుకున్నాం. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఈ మూడు కావాలి ప్రతి మనిషికి కూడా. మనం భక్తి దగ్గరే ఆగిపోతున్నాం కానీ జ్ఞాన వైరాగ్యాలు ఇంకా రావట్లేదు. మనం ఎల్కేజీ 10th క్లాస్ అంతే. ఇంకా క్షేమము రెండు కూడా నువ్వే ఇవ్వాలి. ఆ రెండూ ఉండాలి. అందుకని మనకు ఆసక్తి ఉండాలి. బాగా దరిద్రంతో ఉన్నప్పుడు తినటానికి ఆహారాలు రకరకాల పదార్థాలు ఉండవండి. చూడండి, భగవంతుడు సృష్టి మనందరికీ ఇవి అనుభవం. భగవంతుడి యోగం క్షేమం రెండూ నువ్వే ఇవ్వాలి ఆయన అన్నాడు. ఇది కోరామనుకోండి యోగాన్ని ఇస్తాడు, దాన్ని నిలబెడతాడు, దాన్ని అనుభవించేటువంటి క్షేమాన్ని కూడా ఆయనే మనకి ఇస్తాడు. కనపడే లక్షల మందో వేల మందో కాదు, అనేక అనేక కోట్ల దేవతలు ఉన్నారు. 33 కోట్ల మంది దేవతా గణాలు ఉన్నారు. మళ్ళీ వారికి సైన్యం ఉంటాయి. అలాంటి సేనలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు దేవసేనాపతి. తనచే కాపాడేబడేవారు హెచ్చు సంఖ్యలో ఉన్నారు. అంటే ఆయన చేత మనందరం కూడా కాపాడబడుతున్న వాళ్ళం. అంటే మనందరికీ ప్రభు అయినటువంటి వాడు లేదా శ్రేష్ఠులైన వారి సమూహమును కాపాడువాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి నమస్కరించగలవాడు. స్వామివారికి ఇప్పుడు చక్కని అలంకారం చేస్తారు. మనకి కృష్ణావతారంలోకి వెళ్తే కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణం కరే స్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడాం. ఆయన ఒక్కడే మహాదేవుడు. అందరికన్నా అధికుడైన గొప్పవాడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క కుమారుడు. సూర్యచంద్రుల వలె ప్రకాశించేటువంటి రత్నములతో పొదగబడిన కిరీటము కలిగినటువంటి వాడు. ఆకాశ గంగతో పర్వత శిఖరములతో ఆడుకునేవాడు. చూడండి, ఏవో చిన్న చిన్న బంతులతో చిన్న చిన్న బాల్స్ తో ఆడుకునేవాడు కాదు. ఆకాశ గంగ, పెద్ద పెద్ద పర్వతాలు, హిమాలయ పర్వతాలు పుడితే హిమాలయ పర్వతాల్లో ఆడుకో ఎక్కడ ఆడుకుంటాడైనా పర్వతాలతో ఆడుకునేవాడంటే ఎంత సిద్ధిమంతుడో చూడండి. అలాంటి పర్వత శిఖరములతో ఆడుకునేటువంటి వాడు. ఎందుకంటే అవి మనకి ఆదిశంకరాచార్యులు వారు భుజంగ స్తోత్రంలో కీర్తించారు. సుకుంభీష ప్రసూనాభిరామం భవంతం భజే
భంగ్యమానాపతీసం భజే పార్వతి ప్రాణపుత్రం సుకేశం. మంచి అందము కలిగినటువంటి వాడు, కోటి సూర్యులు ఒకటై వెలుగుతున్నట్లుగా అలా కోటి సూర్య ప్రకాశుడైనటువంటి వాడు, తారకుడు అనేటువంటి రాక్షసుని సంహరించడానికి పుట్టాడు స్వామి. సామాన్యమైన జననం కాదు. తారక 12 భుజాలు, 6 కోణాలు. మనలో కూడా షట్చక్ర గ్రంథి భేదింగై నమః మనలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. అందుకని 6 ముఖాలు, 6 చక్రాలకి సంఖ్య. ఆయన యొక్క జటాజూటాన్ని కూడా వర్ణించారన్నమాట. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి నేను నమస్కరిస్తున్నాను అని చక్కగా మనకి భుజంగ స్తోత్రంలో ప్రార్థన చేశారు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి వారు ఈరోజు కృత్తికా నక్షత్రం, స్వామికి ఇష్టమైనటువంటి వారం. ఆ వాడపల్లి వెళ్తున్నారు, అక్కడ రాళ్ళు అరిగిపోతున్నాయి, మొత్తం జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఏది పడితే అది. పూర్వకాలంలో చిలుకూరు పడి అక్కడ బండ్లన్నీ అరగ తీసేశారు మన వాళ్ళు. ఇప్పుడు వాడపల్లి తొందరగా వెళ్ళకపోతే అది మనకు అందరు. ఇది వాళ్ళ తత్వం. దీన్ని తగ్గించుకోమని చెబుతున్నాడు ఇక్కడ. ఇలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా ఆ స్వామిని మనం చక్కగా ఈ భూమి మీద పండేటువంటి సారవంతమైన శక్తి భూమికి ఇచ్చిన వాడు ఆయన. ఈ భూమిలో ఒక విత్తనం నాటితే అది మొలకెత్తి మొక్కై మానై ప్రాణులు కానీ ఈ ప్రకృతికి హాని కలిగించటం లేదు. నీళ్ళని భూమి మీద పడిన వర్షం నీళ్లు మనం ఇంట్లో పెట్టుకుంటున్నామని ప్రతి మనిషి కూడా వాడి కర్తవ్యంగా భావం చేసి ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్కలైనా మీరు నాటి ఇంకే సమర్పిస్తున్నామయ్యా ఇవన్నీ అని భగవంతుడికి మనం ఏది తిన్నా ఏది త్రాగి మనకి ప్రసాదించాలి. భగవంతుడికి పండ్ల రసం పెట్టి మనం ఫలాలు అడుగుతాం. ఏమని అడుగుతాం? మా అబ్బాయికి ఉద్యోగం, మా అమ్మాయికి వివాహం, లేదో సంతానం. అందుకని నా ప్రారంభాన్ని బట్టి నువ్వు ఎప్పుడు నన్ను చూడద్దు. నీ అనుగ్రహం కొద్దీ నన్ను నువ్వు అనుగ్రహించుకోలే. మనవాడే కదా. ఇందాక అందరికీ అభిషేకం ఎలా ఇచ్చాడు అవకాశం వాస్తవంగా వీళ్ళ వరకే అనుకున్నాం. మీకు ఇవ్వలా, ఆయన ఇచ్చాడు, పెంచాడు. అంతే. శరవణ భవ రక్షమా, శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమా, కైకనాయకం వినాశిరేవ దైత్యగం నతా సుభాసునాయకం నమామితం వినాయకం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమా, శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమా. నతేతరాతి భీకరం నబోధితార్గస్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంస్కృతాన్ నమస్కరోమి భాస్వరం. అకించనాతి మార్జనం చిరంతనో విభాజనం పురారి పూర్వనం మరణం భజే పురాణ వారం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ కాంతమంతకాత్మకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృన్. సహస్ర పద్మాలతో పూజిస్తాడు విష్ణుమూర్తి. మీరు పురాణాలు కథలు చదివితేనే ఇదే పట్టుకొని ఇదే నిజం అనుకొని పడుతున్నాం. నిజమైనవి చదవని పెద్దలు చెప్పిన వాళ్ళు, చాగంటి వారు చెప్పిన ఉన్నాయి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ వివిధ రూపములుగా ఆయన వ్యక్తం అవుతూ ఉంటాడు మనకి. అలాంటి సుబ్రహ్మణ్యకం వినాశిరేవ దైత్యగం నతా సుభాసునాయకం నమామితం వినాయకం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమో యసః సహనో బ్రహ్మవర్చసం అధిలోకమధిజ్యోతిషమధివిద్యమధిప్రజమధ్యాత్మం తామహాసగోహితా ఇద్ధి లోకం పృథివీ పూర్వ వైద్యుతస్సంధానం ఇత్యధిజ్యోతిషం అథాధివిద్యము ఆచార్యః పూర్వరూపం అంతేవాస్యుత్తరరూపం విద్యాసంధిః ప్రవచనగోసంధానం ఇత్యధివిద్యం అథాధిప్రజం మాధ్యాత్మం ఇతి మామహాసగుంభితాః య ఏవమేదామ సంధీయతే ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సువర్గేణ లోకేన యచ్ఛందసా వృషభో విశ్వరూపః ఛందోభ్యోత్థంభే విదర్శనో జిహ్వా మే మధుమత్తమా
कर्णाभ्यां भूर्विश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया विहितः श्रुतं मे गोपाय आवहन्ति वितन्वाना कुर्वाणा धीरमात्मनः लोभसां पशुभिः सह स्वाहा आमायन्तु ब्रह्मचारिणः स्वाहा इमाः यशोजरे साधि स्वाहा यशो साधि स्वाहा तन्त्वा भगप्रविशानि स्वाहा चारिणः धातरायन्तु सर्वतः स्वाहा व इत्यन्तरिक्षं शिवरिज्यसौ लोकः मह इत्यादित्यः आदित्येन भावयन्ते भूरिति वा अग्निः भुव इति वायुः सुवरित्यादित्यः मह इति चन्द्रमा भूरिति वा अर्चः भुव इति सामानि सुवरिति यजोगुंषि मह इति ब्रह्मा ब्रह्मणा वाव सर्वे वेदा महीयन्ते भूस्रोऽप्याहृदयः तायो वेद स वेद ब्रह्मा सर्वेऽस्मै देवा बलिमावहन्ति स य एषोऽन्तरहृदय आकाशः तस्मिन्नयं पुरुषो मनोमयः विवर्तते यवोह्यशीर्षकपाले भूरित्यग्नौ प्रतितिष्ठति भुव इति वायौ सुवरित्यादि सत्यात्मप्राणारामं मन आनन्दं शान्तिसमृद्धममृतम् इति प्राचीन योग्योपास्व पृथिव्यन्तरिक्षं ज्योतिषो वान्तरदिशाः अग्निर्वाचर्ममागुषग्गुस्नावास्थिमज्जा एतदधिविधाय ऋषिरवोचतो पाङ्गं वा इदगं सर्वं पाङ्क्तेनेव पाङ्क्तग्गुस्पृणोदाय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः तपयिति तपो नित्यपौरुषशोमोद्गल्यः तद्धितपस्तद्धितपः देव स्वमृतमस्मि प्रविणगुं सवच्चसो मेधामृतोक्षितः इति त्रिसङ्गोल्वेदानुवचनो ॐ वेदमनो श्रद्धया ध्येयो अश्रद्धया स्युः यथा ते तत्र वर्तेर तथा तत्र वर्तेथाः एषा देशाभ्याख्यादेशो ये तत्र ब्राह्मणाः संवर्षयः युक्ता युक्तवेदोपनिषदो एतदनुशासनो क्षमा शरवण भव रक्षमाम् कैकनायकं विनाशिदेवदैत्यकं नता सुभासुनायकं नमामि तं विनायकं शरवण भव पाहि मां शरवण भव रक्षमाम् शरवण भव पाहि मां शरवण भव रक्षमाम् नते तराति भीकरं नमो नसराय नमः अनन्तमूर्तये नमः आनन्दाय नमः ॐ शिखण्डे कृतकेतनाय नमः ॐ दम्भाय नमः ॐ परमदम्भाय नमः ॐ महादम्भात् पूर्णं ददाते व्योधानेति एकदा ब्रह्मण उपहरते एकथैव यमाधिपत्यम् ॐ घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः मङ्गलं गणनाथाय मङ्गलं हरसूनवे मङ्गलं विघ्नराजाय विघ्नहर्त्रेस्तु मङ्गलं गजाननाय गाङ्गेय सहजाय सदात्मने गौरीप्रियतनूजाय श्री गणेशायास्तु मंगलम। बोलो गणेश महाराज की। देवसेना समेत सुब्रह्मण्य स्वामी की जय। सुब्रह्मण्य स्वामी की जय। सुब्रह्मण्य स्वामी की जय। हर हर महादेव वेंकटरमण गोविंद। अस्मिन् विजयवाड़ पट्टण निवासानां तत्प्रांत प्रजानीकं ब्रह्मन्तु सर्वे समस्ताः सुखिनो भवन्तु। सर्वेनो भवन्तु लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। ఈ విధంగా